శనివారం అని చెప్పి ఆంజనేయ స్వామి గుడికి ఆకులు కొనుక్కొని వెళ్ళానండి. ఇక్కడ ఆంటీ టయానికి బెలే వచ్చావమ్మా, ఆకులు తక్కువ ఎదురు చూస్తున్నాము అని అంటుంది. స్వామివారు నాతో ఆకులు తెప్పించుకోవాలని చూస్తున్నారేమో అనిపించింది నాకు మనసులో. ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత ఇక్కడ ఆచిని స్వామివారి వెనక అలంకరిస్తారు. చాలా బాగుంటుంది, మీకు వీడియోలో చూపిస్తాను. తమలపాకుల్ని హనుమాన్ చాలీసా చదువుతా 11 సార్లు హనుమాన్ చాలీసా చదువుతారండి. ప్రతి శనివారం మంగళవారం చదువుతారు. ఆ 2 రోజులు నేను వెళ్తాను. ఇంకా స్వామివారికి హనుమాన్ చాలీసా చదువుతా తమలపాకులు ఎలా ఫోల్డ్ చేయాలో మీకు చూపిస్తా చూడండి. ఆకుని తీసుకొని 2 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసి ఈ ఆర్చ్లో ఇలా పెట్టాలి. ఇంకా అందరూ దసరా నవరాత్రులు అవ్వటం వల్ల భక్తులు అంతమంది రాలేదు. ప్లస్ వాన పడతా ఉందండి, మార్నింగ్ లేసినప్పటి నుంచి వాన పడతానే ఉంది. ఇంకా ఇక్కడ అలాగా హనుమంతుడికి అలా మనస్ఫూర్తిగా హనుమాన్ చాలీసా చదువుతా ఆకులు ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత స్వామివారికి వెనక అలంకరిస్తారు. దీన్ని తీసుకొని వెళ్ళి స్వామివారికి ఇచ్చిన తర్వాత ఆకులు మిగిలిన మాల కట్టాలా పంతులు గారు అని అడిగితే లేదులేండి ఆకు పూజ చేయాలి అన్నారు. ఆకు పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి 3 హారతులు ఇస్తారండి. పంచహారతి, కర్పూర హారతి, ఏకహారతి. ఈ గంట దగ్గర నేను అలాగే నిలబడి గంట కొడతాను. పంచహారతి ఇస్తున్నారు, ఇప్పుడు నేనే గంట మోగిస్తున్నాను. గంట మోగిస్తే స్వామివారిని ఆ లైటింగ్స్ మధ్య హారతి చాలా బాగా ఇస్తారండి. ఇక్కడ భక్తులు మాత్రం బాగా చేస్తారు. భజన చేస్తా స్వామివారిని అలాగా మనస్ఫూర్తిగా చూస్తా, నా మొరాలకి ఇచ్చే ఆంజనేయ అని అలా గంట మోగిస్తూ ఉన్నాను. ఇక్కడ హారతి అనంతరం ఇక్కడ స్వామివారికి పెట్టిన ప్రసాదాన్ని నాకేస్తున్నారు. కాలుతుందమ్మ జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి ప్రసాదాన్ని పంచమని. ఇంకా ప్రసాదాన్ని అక్కడ పెట్టేసిన తర్వాత వడపప్పు పానకం ఇస్తారు. పానకాన్ని అలా కళ్ళకద్దుకొని తాగేసి ఇంక ఇక్కడ భక్తులు ఏమనుకుంటున్నారంటే నవరాత్రుల సందర్భంగా ఇల్లు వాకిల్ లేదు, ధనలక్ష్మి అలంకరణకి 1 మంత్ నుంచి చేస్తున్నారని, నిన్న చాలా బాగుంది అలంకరణ అని అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ ఆంటీ వానలో జారుతానేమమ్మా అంటే పానకాన్ని తెచ్చిచ్చాను ఆంటీకి. ఇంకా గుడిలోంచి బయలుదేరుతున్నా, మా హస్బెండ్కి ప్రసాదం తీసుకొని వెళ్తున్నా. ఈ లోపల దారిలో ఆయమ్మ పలకరిస్తూ ఉంది, నువ్వు గుడికి నీ పూజలు కూడా అయిపోయినాయి అమ్మా, నేను ఇక్కడ పని చేసుకుంటున్నా అంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, నేను ఈ ఆయమ్మ అన్న మాటకి నేనేం చెప్పానంటే నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, నేను పుణ్యం సంపాదించుకుంటున్నా ఆయమ్మ అని